హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చింత చిగురు చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, చింత చిగురు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ చికెన్లో ఒక 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకొని అయితే ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బాగా ఫ్రై అయితేనే బాగుంటాయి, నార్మల్గా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉండవన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చింత చిగురు చికెన్ కర్రీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై అయితే చేస్తున్నా. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒక 5-6 నిమిషాలు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కారం కలిపి పెట్టుకున్నాం కదా, డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మనం డైరెక్ట్ కొద్దిసేపు ఉంచి వాటర్ వేస్తే కారం వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం అందులో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇప్పుడైతే ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మనం ముందుగా చికెన్లో మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం సూప్ మొత్తం ఇంకేంత వరకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకున్నాను. అంతే అండి, సింపుల్గా చికెన్ చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది.